ఓం నమః శివాయ. ఇష్టకామ్యాలు నెరవేర్చే మహిమాన్విత దైవంగా ఖ్యాతిగాంచి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కొలువుదీరిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి ఖమ్మం నుండి విచ్చేసిన సేవామూర్తులు జి కస్తూరి గారు, పద్మజారాణి గారు, వారి కుటుంబ సభ్యులు భక్తి సేవా మార్గంలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రనామాలైన విష్ణుగోత్రం, పైడిపాల గోత్రంపై పూజలు చేయించుకున్నారు. భక్తులంతా కలిసి మూడు కన్నులవానికి స్వయంగా జలాభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు శివయ్యను సుందరమైన పూలదండతో, రుద్రాక్షమాలతో అలంకరించారు. భక్తురాలు పద్మజారాణి గారు స్వామి ఎదుట ఉన్న గంటను మ్రోగించగా అర్చకులు స్వామికి కర్పూర నీరాజనం సమర్పించారు. ఆ దివ్య హారతిని భక్తులకు అందించి శివాశీస్సులు అందజేశారు. శతమానం భవతి శతాయో పురుషశ్చతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తో తథాస్తు తథాస్తు తథాస్తు. సేవామూర్తులు హోమంలో నెయ్యి, నవధాన్యాలు సమర్పిస్తుండగా అర్చకులు సకల దేవతల ఆశీర్వాదం పొందేలా వేద మంత్రోచ్చరణలు పఠించారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకుని ఆలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఇటుకలు అందించి పుణ్యఫలాలు పొందారు. ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు నూతన శివాలయ నిర్మాణ సంకల్పం కోసం సేవామూర్తి కస్తూరి గారికి వివరించారు. అనంతరం సేవామూర్తులను ఆశ్రమ ఆవరణలోనికి తీసుకువెళ్లి నిర్భాగ్యులకు అందుతున్న నిస్వార్థమైన సేవలను ప్రత్యక్షంగా చూపించారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ విశిష్టత గురించి వివరిస్తూ ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించనున్న 12 జ్యోతిర్లింగాల గురించి ప్రత్యేకంగా తెలియజేశారు. ఈ క్షేత్రంలో 12 జ్యోతిర్లింగాలు కొలువుదీరడం ఒక అద్భుతమైన విషయమని, దేశంలోని వివిధ ప్రాంతాలలో వెలసిన శివుని యొక్క 12 జ్యోతిర్లింగాల ప్రతిమలను ఒకే చోట దర్శించుకునే అపూర్వ అవకాశం ఇక్కడ లభించనుందని వివరించారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి కస్తూరి గారు వారి భర్త వేదమూర్తి గారిని భాగం చేస్తూ అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి ఆదిదేవుని అనుగ్రహాన్ని పొందారు. మనిషికి మనిషే సాయమని నమ్ముతూ అభాగ్యులకు అండగా నిలిచిన మానవదేవుళ్లకు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కృపా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. దాతలకు, సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.